అమ్మా రామ్మ అక్కడ కూర్చుందో గాని వాడికి ఏం కాదమ్మా, నేను చెప్తున్నా కదా. రామ్మా పదండి. అమ్మా అవని పదమ్మా. బంగారం కూర్చోబెట్టు. అత్తయ్య ఏడోకండి. గతంలో కూడా 2-3 సార్లు ఇలాగే జరిగింది. శ్రీకర్ క్షేమంగా బయటపడ్డాడు. ఈసారి కూడా ఆ విధంగానే జరుగుతుంది. భయపడకండి. ఫంక్షన్ నాడు ఇలా జరగడం చాలా బాధగా ఉంది అత్తయ్య. ఇదంతా నీ వల్లనే జరిగిందే పాపిష్టిదానా? అత్తయ్య అవునే, నీ వల్లనే జరిగింది. నువ్వొక నష్టజాతకురాలివి, నీ కూతురొక నష్టజాతకురాలు. మా ఇంటికి శనిలా దాపరించారు. మీ వల్ల మేము ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడుతున్నావు. అవని అలా ఎందుకు నిందిస్తున్నావు వేదా? ఇది ఆ ఫంక్షన్ పెట్టడం వల్లే కదా ఇదంతా జరిగింది. అవునన్నా, అవని ఆ ఫంక్షన్ పెట్టకపోయింటే ఆ ఫంక్షన్ కి మనం వెళ్ళుండే వాళ్ళమే కాదు. ఆవిడెవరో మన శ్రీకర్ మీద దాడి చేసిండేదే కాదు. అంతా నీ వల్ల జరిగింది అవని. నేను ఫంక్షన్ పెట్టుండకపోయినా బావకి ఏదో ఒకటి జరుగుండేది. ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే బావ జాతకంలో ప్రాణగండం ఉంది. ప్రాణగండమా? అవును మావయ్య, తాళపత్రాలలో అక్షయ్కి కనిపించింది. కూతురి రూపంలో తండ్రికి మరణగండం. అక్షయ మన దగ్గర చెప్పడానికి భయపడింది. ఆ తర్వాత నాతో చెప్పింది. ఆ గండం ప్రభావం వల్లనే గేటు దగ్గర బావకి కాలు బెనికింది. రెండోసారి పూలకుండి పడింది. మూడోసారి ఆ వశీకర బావ మీద దాడి చేసింది. ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదమ్మా? మీరు కంగారు పడతారని చెప్పలేదు మావయ్య. మేం జాగ్రత్త పడేవాళ్ళం కదా, మాతోనైనా చెప్పాలి కదా. చెప్పాలని వచ్చేసరికి మీ అందరూ నా గురించి నెగటివ్ గా మాట్లాడుకుంటున్నారు. తాళపత్రాల్లో అత్తకు ప్రాణగండం ఉందనో లేదంటే భర్తకు ప్రాణగండం ఉందనో చెప్పచ్చు. ఆ గండం పోవాలంటే చిన్న కోడలిగా నేను ప్రత్యేక పూజలు చెయ్యాలి, లేదంటే నా కూతురిని మీరు మనవరాలిగా అంగీకరించాలి అంటూ కథలల్లి చెప్పచ్చు. అందువలన చెప్పలేకపోయాను. అప్పటికి బావ దగ్గర విషయం చెప్పకుండా గుడికి తీసుకువెళ్ళి పూజలు చేయించాలని అనుకున్నాను. బావ కూడా నన్ను తప్పక అర్థం చేసుకున్నాడు. దాంతో నేనేం చేయలేకపోయాను. ఫంక్షన్లో మాత్రం ప్రమాదం ఎటు నుంచి వస్తుందా అని క్షణక్షణం భయపడుతూనే ఉన్నాను. అడ్డమైన విషయాలన్నీ మా దగ్గర చెప్పడానికి వస్తావు. ఈ విషయం చెప్పడానికి మేము అడ్డమైపోయామా? నువ్వు చెప్తే మేం వినమని ఇప్పుడు కొత్తగా నాటకం మొదలు పెట్టావు. అన్నీ నీకు అనుకూలంగా మార్చుకుంటావు. నువ్వు మామూలుదానివి కాదు. నిన్ను తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలి. ఇప్పుడు నేను ఏం చెప్పినా మీకు నాటకంలాగే అనిపిస్తుందిలేండి. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఆ వశీకర వెనుక ఎవరిదో హస్తం ఉంది. అందుకే ఆ వశీకర వచ్చింది. ఆ వశీకర ఎవరో ఎందుకు వచ్చిందో దాని ఆచుక్కి అంతా లాగుతాను. దాని వెనుక ఎవరున్నా ఎంతమంది ఉన్నా వదిలిపెట్టను. అది ఫంక్షన్ సమయంలో నా కూతురు ఒంటరిగా ఉన్నప్పుడే వెళ్ళింది. అప్పుడే నాకు కొంచెం అనుమానం కలిగింది, కానీ దాని గురించి అంతలా ఊహించలేకపోయాను. దానింటికి వెళ్ళి
మీరు పిలిచినప్పుడు మీకు అనుమానం కలగలేదా? అయితే ఇప్పుడు తప్పంతా మాదేనంటావా ఏంటి? కాలనీలో ఎవరిని వదలకుండా పిలవమని నువ్వే అన్నావు కదా, అందుకే పిలిచాం. ఇప్పుడు నింద మా మీద వెయ్యాలని అనుకుంటున్నావా? ఆ వసీకర ఎవరితో మాకు తెలీదు. నేను మిమ్మల్ని ఏమీ అనడం లేదు, దానిని వదిలిపెట్టను అని అంటున్నాను. కాపాలిక కరుణించు, రూపం మారే వరమివ్వు. నా శక్తినంతా ధారపోసి పూజను చేశాను, నా పట్ల దయ చూపించు. కార్యసాధన ఈ రూపంతో నెరవేరుతుందని అనుకున్నాను. ఈ రూపం ఇప్పుడు అడ్డమయ్యింది. నా అవసరాన్ని అర్థం చేసుకుని ఆపద నుంచి గట్టెక్కించు. చాలా సేపటి నుంచి భయంకరంగా పూజను చేస్తున్నా, అయినా పాత రూపం రావడం లేదు. ఏదైనా కారణం ఉండుంటుందా? ఈ రూపంలోనే ఉండిపోయే ప్రమాదం ఉందా? అలా జరగడానికి వీల్లేదు. నా రూపం నాకు రావాల్సిందే. కాపాలిక, నా వల్ల ఏం తప్పిదం జరిగిందని నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు. అడగ్గానే సమస్యకు పరిష్కారం చూపించేదానివి, పిలవగానే పలికేదానివి. మరిప్పుడు నా మొరను ఎందుకు ఆలకించడం లేదు? నా నుంచి ఏం కోరుకుంటున్నావు? నేను చేసిన పూజలో ఏం లోపం కనబడుతుంది? తెలియజేయ్ తల్లి, తెలియజేయ్. ఇంక నన్ను నేను అర్పించుకోవడం తప్ప చేయగలిగిందేం లేదు. వసీకర, తొందరపడకు. లేదు మాయా, ఇంతకు మించి మరో దారి లేదు. ఈ రూపంలోకి వచ్చే ముందు కూడా శక్తులను సంపాదించుకోవడానికి నన్ను నేను అర్పించుకోవాలని నువ్వే చెప్పావు. ఇప్పుడు కూడా అదే పని చేస్తేనే ఫలితం ఉంటుంది. నువ్వు నన్ను ఆపే ప్రయత్నం చెయ్యకు. కాపాలిక, నన్ను స్వీకరించు. వసీకరా, నా మాట శ్రద్ధగా వినుము. నీ రూపం మారుట అంత సులభతరం కాదు. ఇదే రూపంతో ఉంటావు. ఎందుకు? కారణమేంటి? ఓనీల వేడుకలో ముక్కు పుడకని తలలోకి చేరినప్పుడు ఆ సమయంలో దాని శక్తి నీ శరీరంలోకి చేరుకుంది. అదే నిన్ను ఈ రూపంతో ఉండిపోయేలా బంధిస్తుంది.